గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెనుకబడిన ఒక జిల్లా నుంచి సిరికొండ మధుసూదనాచారి ఈ స్థాయికి రావడం అనేది మామూలు విషయం కాదు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో సాధన ఉంటుంది, ఎంతో త్యాగం ఉంటుంది, ఎంతో పట్టుదల ఉంటుంది, ఎంతో బాధలు ఉంటాయి, ఎంతో కన్నీరు ఉంటుంది కనిపించింది పైకి. సో మీ చైల్డ్హుడ్లో మీరు ఊహించారా నేను ఒక పొలిటీషియన్ అయిదా అని? అయితే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి ఫస్ట్. మా నాయన పేరు సిరికొండ వెంకట నరసయ్య చారి, మా అమ్మ పేరు వెంకటలక్ష్మి. మా నాయనగారు బంగారు పనిచేసే ఊళ్ళల్లో హౌసులోళ్ళు అంటారు. అంటే మీ ఊర్లోనే బంగారు పని చేసేవాళ్ళ లేకపోతే షాపా? పని వర్కర్ ముందు తను ఆ వృత్తి ఆభరణాలు చేసేటువంటి వృత్తిలో ఉండేవాడు. మాకు చాలా పెద్ద కుటుంబం. మేము అంటే 8 మంది. నాకు 3 అక్కలు, 3 తమ్ముళ్ళు, ఒక చెల్లె, నేను 4వ వాడిని. చిన్నప్పటి నుండి కూడా మా నాయన కష్టం, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి. ఆయన ఒకటి ఆత్మవిశ్వాసానికి పెట్టింది పేరు. ఏ పనైనా కాన్ఫిడెన్స్ తో చేసేది, రిజల్ట్ తీసుకుంటాడు. లేకుంటే ఒక స్వర్ణకారుడైంది, అందులో పుట్టిన 4వ సంతానమైన నేను ఈ స్థాయికి రావడం. 8 మందిని చదివించారు. నా విద్యాభ్యాసం చాలా గమ్మత్తుగా, ఫస్ట్ నర్సక్కపల్లె మా సొంతూరులో, తర్వాత నడికూడ, తర్వాత హుస్నాబాద్, తర్వాత హుజరాబాద్, తర్వాత పరకాల, తర్వాత వరంగల్, తర్వాత హైదరాబాద్. హైదరాబాద్లో కూడా 2 చోట్ల. నాకు ఎంఏ ఇంగ్లీష్ ముందు నిజాం కాలేజీలో వచ్చింది. ఒక 2-3 మాసాలు చదువుకున్న తర్వాత మళ్ళీ కాకతీయ యూనివర్సిటీలో కూడా సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయాను. తర్వాత పొలిటికల్ ఎన్ఐపి, నేను ఇక్కడ IRPM, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అని ప్రొడక్టివిటీ కౌన్సిల్, ఆ రకంగా చదువుకున్నా. అయితే మా నాన్నగారు చదువును బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ఎంతవరకు చదివినాడు? ఆయన చదువుకోలేదు, ఆయన స్కూల్కి పోయి చదువుకోలేదు. కానీ వాళ్ళ చిన్నతనంలో పేదరికం వల్ల వాళ్ళ మేనమావ దగ్గర 6వ ఏట నుంచి 15వ ఏట వరకు వాళ్ళ మేనమావ దగ్గర ఉండి పని నేర్చుకోవడం. ఆ మేనమావే కొంత చదువు, ఆయనకు మంచిగా చదవడం రాయడం, ఎవరు ఏ రకంగా రాసినా చదవగలుగుతాడు, మంచిగా రాయగలుగుతాడు. చాలా మంచి చక్కటి రైటింగ్ బాగుంది. మా తమ్ముళ్ళందరినీ కూడా 5గురిని ఏకకాలంలో హైదరాబాద్లో 1980 నుంచి 82 మధ్య ఒకే సమయంలో 5గురం హైదరాబాద్లో చదువుతుంది. నేను పర్సనల్ మేనేజ్మెంట్ చేస్తున్నా. మా ఒక తమ్ముడు ఉస్మానియాలో ఉన్నాడు, 3వ తమ్ముడు ఉస్మానియాలో ఉన్నాడు. మా చెల్లె హోమ్ సైన్స్, ఇక్కడ లక్డీ కపూర్లో హోమ్ సైన్స్ సెక్రటేరియట్ పక్కపడి టెలిఫోన్ భవన్ పక్కపడి హోమ్ సైన్స్ కాలేజీలో ఉంటే ఆమె హోమ్ సైన్స్ చేస్తూ ఉంటే, చిన్నవాడు ఆ రోజులలో బడి చౌడిలో చైతన్య జూనియర్ కాలేజ్ అని ఒకటి పాత ఉన్నది, మీకు ఎవరికి ఐడియా లేదు, ఆ కాలేజీలో చదువుకుంటాడు. అంటే చదువు మీద ఆయనకు శ్రద్ధ ఎక్కువ, బాగా చదివించిండు. మీరు చదువుకున్నారు కానీ జనరల్గా తల్లిదండ్రులు ఏమనుకుంటే నా కొడుకు మంచి ఉద్యోగం చేయాలా, గవర్నమెంట్ జాబ్ చేయాలా, లేకపోతే ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, లేకపోతే కలెక్టర్ కావాలా అనుకుంటారు. సో అట్లా మీ ఫాదర్ కూడా మేము ఏదైనా ఒక కళ అని వింటాడు. ఏం కళ అంటే మీరు ఏం కావాలనుకున్నాడు మీ ఫాదర్? అంటే ఆయనకు చాలా చాలా క్రమశిక్షణ కలిగిన మనసు, కష్టం చేయడం, మంచి భోజన ప్రియుడు. నా పిల్లలు, నేను, నా కుటుంబం బాగుండాలి. ఆయన ఒకరిని ఆశించడం కానీ ఒకరికి ఇవ్వడం కానీ ఈ 2 కూడా తెలియదు. కష్టపడాలి, మన కుటుంబం వరకు మన గౌరవంగా ఉండాలి. ఇతరత్ర వ్యాపకాలు కూడా ఉండేటివి కాదు. అయితే మా ఊరు నర్సక్కపల్లి చాలా రాజకీయపరమైనటువంటి చైతన్యం బ్రహ్మాండంగా ఉన్నటువంటి విలేజ్. అంటే ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం దేశంలో ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమంలో మా సొంత గ్రామం వచ్చి ఆ రోజులలో కరీంనగర్ జిల్లా, అప్పుడు అది ఎలగందల జిల్లా అనేవాళ్ళు. దాంట్లో అంతర్భాగం మా గ్రామం. ఈ రోజున వరంగల్ గతంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి సత్యాగ్రహి మా ఊరతను. ఓహో, శివరావు చంద్రరావు అనేటువంటి మహానుభావుడు. ఆయన మొదలు అప్పుడు గాంధీ గారి పిలుపు మేరకు సత్యాగ్రహం చేసిండు అని అంటే అంత చైతన్యం ఉంది. మా ఊళ్ళో నాకు తెలిసి ఒక 20-30 మంది స్వాతంత్ర సమరయోధులు, పెన్షనర్స్.
అటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం కాబట్టి క్లోజ్గా రాజకీయాలను గమనించేటువంటి అవకాశం చిన్నప్పటి నుండి నాకు ఉండే. రెండవది, కారణాలు ఏవైనా కూడా నేను రాజకీయాల్లోకి రాకముందు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి రోజులలోనే యువకులు నాతో ఉండేది. ఓకే. ఊళ్ళో 4, 5, 10 మంది. ఇప్పుడు మా దగ్గర నా తర్వాత 3 లీడర్లుగా ఎదిగారు. ఒక ఆయన కిషన్ రావు అని కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగారు, ఒక ఆయన నాగూర్ల వెంకటేశ్వర్లు అని కార్పొరేషన్ చైర్మన్ స్థాయికి, ఇంకొక పాడి ప్రతాప్ రెడ్డి అని ఆయన భార్య జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, వీళ్ళంతా కూడా నాతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. అంటే రాజకీయ చైతన్యం ఉండదు. వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నాతో కలిసి పనిచేసిన వాళ్ళు. ఆ రకంగా మొదటి నుంచి నేను యూత్తో కలిసి మెలిసి ఉన్నా కాబట్టి, మా గ్రామంలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ ప్రభావం నా మీద పడ్డది. అయితే మా ఫాదర్ మాత్రమే దీనికి వ్యతిరేకం. మిగతా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఒకప్పుడు గొప్పగా బతికి చివరికి మా నాయన మంచి స్థితికి చేరే టైంకి వాళ్ళకన్నా మేము మెరుగైనాం. రాజకీయాల్లో ఉండడం వల్ల రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబాల కంటే మీరు మెరుగయ్యారు. మా ఫాదరు మెరుగైంది కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళు కష్టం చేసిన. అయితే ఆయనకు 2 భయాలు ఉండే. ఒకటి, వాళ్ళు ఉన్న ఒకటి ఆర్థికంగా ఉన్నవాళ్ళు, కులపరంగా కూడా పెద్ద కులాల వాళ్ళే రాణించినప్పుడు అంతంత మాత్రమైనటువంటి మనం రాణించడం కష్టం కాబట్టి ఈ ఇంట్లో రాజకీయానికి అవకాశం లేదు, ఉండకూడదు అని ఆయన భీష్మించేటోడు. చిన్నప్పుడు మీరు మార్కులు తక్కువ వస్తే కొట్టేవాడని విన్నారు? కొట్టడం కాదు, కానీ ఆయనకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ప్రతిరోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు పని చేసుకుంటూ మా అందరినీ ఆయన ముందు కూర్చొని చదువుకోవాలి. ఓహో. 2 to 3 hours ఎవ్రీ డే ఆయన కళ్ళ ముందు మేము 4 కానీ 5 కానీ, అప్పట్లో చిన్న చిమ్నీలు ఉండేవి, దీపం. అయితే మాకు యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మా ఫాదర్ స్వర్ణకారుడు కాబట్టి ఊతా అంటాడు, వెలుగు వస్తా ఉంటాడు. ఈ బంగారు పని చేస్తే ఊతాడు కాబట్టి ఫ్లేమ్ వస్తా ఉంటుంది. అది ఇది కలిసి కొంచెం వెలుతురు ఎక్కువ ఉండేది. మేము గ్యారంటీగా ఈవినింగ్ 5:30 to 8 వరకు ఆయన కళ్ళ ముందు చదువుకోవాల్సిందే, రాసుకోవాల్సిందే. ఒకరికొకరు డిస్టర్బ్ చేసుకున్నా, ఇంకో రకంగా ఉన్నా కూడా గొట్టము అంటే మా దగ్గర ఊరేది ఉంటే చూపించేది, అంటే భయపెట్టించేదాకా రాపోయేది. మేము కూడా సిన్సియర్ గా, మాకున్న పరిస్థితి ఏంటంటే ఆయన రోజు చూసేది. ఏ రోజు చూడు మా కోసం ఆయన పడుతున్నటువంటి తపన, బాధ కళ్ళ ముందు కనబడేది కాబట్టి కలిగింది అట్లా. కానీ మీకు క్లాస్ లో ఫస్ట్ వస్తే రింగులు కూడా ఇచ్చేవాడని కూడా అంటారు. రింగులు ఇచ్చాడు మాకు. మా ఫాదర్ ఏం చేసిందంటే, మా ఇంటికి ఉన్నటువంటి ఆయన ఆచారం, ప్రతి కొడుకు మెడలో ఒక బంగారు గొలుసు, వేలికి ఒక ఉంగరం ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మా సిస్టర్స్ కి ఇచ్చాడు, మాకు, అందరికి కూడా. ఎప్పుడన్నా నా పరిస్థితి వేరు, రాజకీయాల్లో దొరుకుతుంటూ ఎప్పుడన్నా అనుకోకుండా హైదరాబాద్కి వచ్చినప్పుడు డబ్బులు జరుపుకుంటే ఆ రింగ్ అమ్మితే మళ్ళీ ఇంటికి పోయినాక ఓపెన్ చేసి మళ్ళీ ఇచ్చాడు. ఓకే. అట్లా ఎన్ని రింగులు అమ్ముకుంటారు? చాలానే అమ్ముకుంటారా సార్? నర్సక్కపల్లి నుంచి నందమూరి తారక రామారావు పిఏగా ఎట్లా మీరు రాగలిగారు? ఇది ఒక అద్భుతమైనటువంటి మధురానుభూతి. నేను ఎంఏ ఇంగ్లీష్ చేసిన, పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిండు, అధికారంలోకి వచ్చింది. నాకు రాజకీయం చెప్తే కదా, ఊరికి రాజకీయం కాబట్టి నేను కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలని, అయి తీరాలనేటువంటి కష్టం వచ్చిన. ఒకనొక సందర్భంలో మా ఫాదర్ దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు తినేది నా తిండి. అప్పటికి నాకు పెళ్ళయింది, 2 కొడుకులు. అప్పటికి ఫాదర్ మీద డిపెండ్. నేను ఆయన కష్టం చేస్తేనే మేము అందరం తినాలి. నాకు 2 కొడుకులు, 80లోకి ఆయన, 82లోకి ఆయన. ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టడం, 83లో ముఖ్యమంత్రి కావడం. నాకు 82 ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచే మా గ్రామం వరకు ఎన్నికల ప్రచారం చేసి మా టీం మంచి ఓట్లు తీసుకున్నాం. మా నియోజకవర్గంలో ఆ రోజు టీడీపీ ఓడిపోయినా బాగా ఓట్లు వచ్చిన ఊర్లలో మాదొకటి. మెజార్టీ కాదు కానీ కన్సిడరబుల్ ఓట్స్ వచ్చింది. అయితే నాకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక చాలా బలంగా ఉండే. మా ఫాదర్ అడుగడుగున దాన్ని ఇష్టపడేది కాదు, అడ్డుపడేది. ఫైనల్ గా ఆయన ఒప్పుకున్నాడు. నీ ఇష్టం అన్నాడు, ఒప్పుకోలే. ఆయన నీ ఇష్టం అన్న తర్వాత నాకు భయం వేసింది.
భయం వేసి మరి పోవాలా వద్దా అని ఒక నెల రోజులు నేను అంతర్గతంగా, నా వయసు అప్పుడు 25 సంవత్సరాలు, చాలా ఘర్షణ పడ్డా పోవాలా వద్దా. నేను వేసుకున్న ప్రశ్న ఏంటంటే 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది, 82లో నా అంతర్మదనం ఘర్షణ ఏమని, ఈ దేశంలో రాజ్యాధికార విభజన ఎట్లా జరుగుతుంది, రాజ్యాధికార విభజన ఎట్లా జరుగుతుంది అంటే నాకు క్లారిటీ వచ్చింది. ఒకటి, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భూస్వాములు, ఈ పెత్తందారులు, రకరకాల ఆధిపత్యలో అప్పటి వరకు కొనసాగిన వాళ్ళంతా గాంధీ టోపీ పెట్టిళ్ళు, ఎమ్మెల్యేలైన మంత్రులే. రెండవది, పూజ్య అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల కొన్ని వర్గాలకు వచ్చింది. కొందరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మెప్పు పొంది వాళ్ళకు సన్నిహితంగా ఉండి సలహాల రూపేణా మాటల రూపేణా రకరకాలుగా ప్రభావితం చేసి అవకాశాలు తీసుకుంటున్న వాళ్ళు కొందరు. ఇక కులం, మాకు బలమైన కులం, మాకు ఇవ్వకపోతే మీ సంగతి తేలుస్తామని థ్రెడ్ చేసి వస్తున్నటువంటి వాళ్ళు కొందరు. కొందరు ఎలక్షన్స్ రాగానే ఓ 100 మందో 1000 మందినో మీటింగ్ పెట్టి లేదా ముఖ్యులను కలుసుకొని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంతో కొంత అవకాశం తీసుకునేటువంటి వాళ్ళు. మా కులం వెళ్ళలేదు, ఈ 5 వెళ్ళలేదు. అప్పుడు నేను వర్గీకరించుకునేది ఏంటంటే, ఈ దేశంలో రాజ్యాధికారంలో ఉన్న కులాలు, రాజ్యాధికారంలో లేని కులాలు రెండే. వర్టికల్ క్లాసిఫికేషన్ రెండే కనబడ్డాయి నాకు. రాజ్యాధికారంలో ఉన్న కులాలు, రాజ్యాధికారంలో లేని కులాలు. నాది రాజ్యాధికారంలో లేని కులం. దీన్ని రాజ్యాధికారంలో భాగస్వామి అయిన కులంగా నేను తయారు చేయాలి. ఆ ప్రతిష్ట తీసుకురావాలి, ఆ స్థాయికి చేర్చాలి. ఆ రకంగా అనుకున్నా. నేను ఫస్ట్ ఎమ్మెల్యేను మా కమ్యూనిటీ. అప్పటి వరకు రాజ్యాధికారం తెలుగు రాష్ట్రాల్లో మీరు ఫస్ట్ ఎమ్మెల్యే. నేను అంటే మా కమ్యూనిటీలో ఒక ఆయన ఆంధ్ర నుంచి ఎప్పుడో ఉన్నట్టు, కానీ తెలంగాణ విషయానికి ఓకే ఆ రకంగా అయితే అది నేను నిర్ణయించుకున్నా. నేను నా కులాన్ని రాజ్యాధికారంలో లేని కులాల జాబితా నుండి రాజ్యాధికారం అవకాశం పొందినటువంటి కులాలలోకి తీసుకురావాలని అనుకున్న, పాలిటిక్స్లోకి వచ్చిన పనిచేస్తుంది. ఎట్లా ఎన్టీఆర్ని దగ్గరికి చేరుకోగలిగినంటే, ఎన్టీ రామారావు గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఆయన అప్పుడు రెవెన్యూ మినిస్టర్, నెల్లూరు ఆయన బర్తరఫ్ చేస్తే ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా తిరుక్కుంటూ వచ్చింది. ఒకరోజు ఆయన వచ్చేటువంటి క్రమంలో మా పరకాలకు వచ్చింది. నాకు తెలిసింది. నేను ఆయన మీద ఫిజికల్ గా దాడి చేసి, ఎవరు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆ రోజు ఇంకొక నాయకుడు వారితో ఉండే, నేను ఆపి ప్రతిఘటించి చాలా బీభత్సమైనటువంటి లొల్లి జరిగింది. నన్ను పోలీసులు మామూలు కొట్టలే. అశోక్ రెడ్డి అని ఒక మిలిటరీలో పనిచేసిన ఆయన, అప్పుడు మాకు ఏఎస్పీ గానో డిఎస్పీ గానో ఉండే. శంకరయ్య గారని ఒక సిఐ, ఇప్పటికి ఈజ్ అలైవ్, ఆయన ఇన్స్పెక్టర్. వాళ్ళు నన్ను కొట్టిన దెబ్బలు ఇన్ని అని కాదు. తర్వాత ఎట్లా తెలిసిందో కానీ ఎన్టీ రామారావు గారికి తెలిసింది. ఆయన నన్ను పిలిపించుకున్నాడు. నన్ను పిలిపించుకుని ఏం జరిగింది బ్రదర్ అంటే వివరణ ఇచ్చిన. ఆ రోజు కూడా నాకు చాలా బాగా గుర్తున్నది. ఈ బాలయ్య బాబు బిడ్డ బ్రాహ్మణి, ఇప్పుడు లోకేష్ బాబు భార్య ఉంది కదా, ఆమె నామకరణానికి పోతున్నాడు ఎన్టీ రామారావు. ఓహో. ఆ రోజు తను నామకరణం చేయబోతున్నటువంటి రోజు నన్ను 1 గంట వరకు చేరుకోవాలని నాకు మెసేజ్ ఉంది. నేను వచ్చే వరకు 3 అయింది. ఆయన 5 o'clock ఫ్లైట్కు ఏదో పోవాలి. ఒక ½ an hour నాకు టైం ఇచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నేను చెప్పిన, నేను చెప్పినటువంటి విషయం ఆయన మనసుకు హత్తుకున్నది. నేను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మీరు నటులే కాదు, నా దృష్టిలో నా వరకైతే ఆరాధ్య దైవం. మీ వ్యక్తిత్వాన్ని చూసి నేను రాజకీయాల్లోకి వచ్చిన. మీ వ్యక్తిత్వానికి కూడా నాకు ఆ మాట అనడానికి దాని వెనుకున్నటువంటి బరువైనటువంటి విశ్లేషణ కూడా ఉన్నది అని చెప్పారు. అదేంటి బ్రదర్, మీరు మీ వయసు 60 సంవత్సరాలు ఉన్నప్పుడు పార్టీని పెట్టినప్పుడు మీ పరిస్థితి ఏంది? 90 ఏళ్ళ ముసలాయన మీ అభిమాని, 70 ఏళ్ళ వయసున్న ఆయన మీ అభిమాని, 50 ఏళ్ళ ఆయన మీ అభిమాని, 30 ఏళ్ళ ఆయన మీ అభిమాని.
మీరు 4 తరాల అభిమాన నటుడు. నంబర్ 1. మీరు పార్టీ పెట్టినప్పుడు మీకు నటించే శక్తి ఉన్నది, మానసికంగా శారీరకంగా నటించే స్థితిలో ఉన్నారు. 3, మీరు సినిమా తీస్తానంటే క్యూ కట్టే నిర్మాతలు ఉన్నారు. జీవితంలో ఎన్టీ రామారావు గారి సినిమాను ఒక్కటన్నా డైరెక్ట్ చేయాలనేటువంటి దర్శకులు ఉన్నారు. 4 తరాల అభిమానులు ఉండి, నటించే శక్తి ఉండి, నిర్మాతలుండి, డైరెక్టర్లు ఉండి మీరు రాజకీయాల్లోకి వచ్చిందంటే సేవ తప్ప ఇంకోటి కాదు. నంబర్ 1. నంబర్ 2, ముఖ్యమంత్రి. ఈరోజు మీరు ముఖ్యమంత్రి. ఎన్టీ రామారావు అనేటువంటి మనిషి ముఖ్యమంత్రి కానప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి అభిమానానికన్నా తక్కువ లేదు. ఏ ముఖ్యమంత్రికి లేని సంపాదన మీకు ఉన్నది, అది వదిలిపెట్టుకొని వచ్చింది. అర్థమవుతుంది కదా? అర్థమైంది. ఏ ముఖ్యమంత్రికి లేని సంపాదన మీరు వదిలిపెట్టుకొని అప్పట్లో ఆయన కాల్ షీట్ నేను విన్నది, నాకు తెలియదు కానీ 82 ఆ ప్రాంతాన ఆయన సినిమాలు రాజకీయాల్లోకి వచ్చినాడు. ఆయన కాల్ షీట్ కు ₹1,00,000 తీసుకున్నాడని విన్నా. అప్పట్లో చాలా పెద్ద ₹1,00,000 అంటే మామూలు పెద్దవి కాదండి. ఆయన ₹1,00,000 తీసుకున్న రోజు ఒక కాల్ షీట్ 1,00,000 అంటే హైదరాబాద్ లో ఆ రోజు 10,000 ఎకరం భూమి దొరికేది. ఎన్ని వేలకు ఎకరం? 10,000. రోజు 10 ఎకరాలు వస్తాయి. 10 ఎకరాలు 10 ఎకరాలు అంటే ఎన్ని వందల కోట్లు ఇవ్వాలి? అంటే అటువంటిది వదులుకొని వచ్చింది కాబట్టి నిజాయితీగా మీరు ప్రజాసేవ కోసం వచ్చిండు. ఇది ఒక భాగం. నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా. నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మీ ఇమేజ్ అలా ఖరాబ్ చేస్తే మీకేం కాదు, 294 నియోజకవర్గాలని ఓ 10 ఎక్కువైనా తక్కువైనా మీరు ముఖ్యమంత్రి అవుతారు. కానీ మా ఏరియాలో పార్టీ పరువు పోతే నా బతుకు తెరువు పోతుంది, నా భవిష్యత్తు పోతుంది. అందుకనే నేను దాడి చేసిన మాట వాస్తవం. ఆయన వయసు పెద్దదైనా ఇక అది తప్ప ఉప్ప అనే విచక్షణ కాదు, కానీ నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నా చేసిన. అంటే ఫిజికల్ గా కొట్టారా? కొట్టుడే, ఫిజికల్ గానే కొట్టినాం. అయితే ఇక అది ఆయన అన్నమాట ఏంటంటే, బ్రదర్ మీరు నాతో కలిసి పనిచేస్తారా ఇక్కడ అన్నారు. మీ పేరు చెప్పుకొని ఏకలవ్యం లాగా అలా పనిచేస్తా ఉన్నా. అటువంటి మీతో నేరుగా పనిచేసే అవకాశం రావడం నా జన్మ ధన్యమన్నా. వచ్చేసేమన్నాడు, వచ్చినా ఆయనతో కలిసి పనిచేస్తాను. ఓకే. 82లో వచ్చారా? నేను ఇక్కడికి వచ్చింది 87 లో వచ్చారు. కానీ మీరు ఎమ్మెల్యే కావడానికి 96 వరకు టైం, 94 వరకు టైం పట్టినట్టుంది కదా. ఇక్కడ ఏం జరిగిందంటే నాదెల్ల భాస్కర్ మూవ్మెంట్ వచ్చింది కదా. వచ్చినప్పుడు నేను బాగా లీడర్ గా ఎమర్జ్ అయింది ఎప్పుడంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ ఉద్యమం జరిగింది. అప్పుడు షాయంపేట, పరకాల 2 వేరు నియోజకవర్గాలు ఏదో విపరీతంగా తిరిగిన. అసలు మామూలు తిరగలేదు. ప్రతి ఇంటికి ఇది ద్రోహం అనేటువంటి విషయాన్ని బహుశా స్టేట్ లో చాలా మైన్యూట్ లెవెల్ వరకు మూవ్మెంట్ తీసుకుపోయిన కొద్ది మందిలో నేను ఒక్కని. నాకు లీడర్ గా యాక్సెప్టెన్స్ వచ్చింది. విదిన్ 1-2 months లో మధుసూనాచారి అనేటువంటి పేరు ఒక రకంగా ఎంత స్థాయికి ఎదగాలనో అంత స్థాయికి ఎదిగిన. ఇక్కడ జరిగింది ఏంటంటే, అప్పుడు బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా ఎన్టీ రామారావు, పదవిచ్యుతులు అన్ని పార్టీలు చేసినాయి కదా. అందులో భాగంగా ఆ తదనంతరం 85లో ఎలక్షన్స్ వస్తే అలయన్స్ ఏర్పడ్డది. 85లో బీజేపీ మా దగ్గర అప్పుడు వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే. అంటే బీజేపీకి బలమైనటువంటి నియోజకవర్గాల్లో ఆనాడు షాయంపేట ఒకటి, నరసింహారెడ్డి గారు ఉన్నట్టున్నారు. అయితే నరసింహారెడ్డి గారు అయితే బీజేపీ తీసుకున్నది. ఆ సీట్ పోయింది మీకు? ఆ సీట్ నాకు రాలేదు. 89లో కూడా మళ్ళీ బీజేపీ అలయన్స్. సేమ్ అదే 85, 89లో 2 టర్మ్ కూడా బీజేపీ అలయన్స్ వల్ల 89లో అయితే నేను 100% ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే అయ్యేవాడిని. కారణం ఏంటంటే 87లో ఎన్టీ రామారావు గారి దగ్గరికి వచ్చిన. అవును, నేను పక్కనే ఉన్నా కదా. అవును, బీసీని, అవును, చదువుకున్నవాడిని, ఆయనకు విశ్వాస పాత్రుని కాబట్టి అవకాశం ఉంది. ఆ 2 టర్మ్లు కూడా నాకు అలయన్స్ వల్ల కాలేకపోయినా 94లో అలయన్స్ లేదు. ఎన్టీ రామారావు గారు మీకు తెలుసు కదా, నేను ఒకానొక సందర్భంలో ఆయన నన్ను, బ్రదర్ మీకు సీట్ ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వం ఉన్నది 89లో మా గవర్నమెంట్ ఉన్నది, ఎలక్షన్ లో ఓడిపోతాం, సీట్లు పంపకం ముందే ఈ అలయన్స్ మిత్రపక్షాలతో చర్చలు జరుగుతాయి కదా, మా షాయంపేట అడుగుతున్నారు. పెద్ద ఆయన నన్ను మమ్మల్ని 2-3 పిలిచి మీకు సీట్లు ఇవ్వలేకపోతున్నా, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా, మళ్ళీ గవర్నమెంట్ కూడా మనదే వస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తా అని అన్నాడు. నేను ఆయనతో అన్నమాట, ఇంకా 10 ఏళ్ళైనా మీ పేరు చెప్పుకొని పార్టీకి పనిచేస్తా, కానీ నాకు ఏ కార్పొరేషన్ వద్దు, స్ట్రేట్ గా లైఫ్ లో ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కావడమే నా ఆశయం, నా లక్ష్యం.
అది మీ ఆశీస్సులతోనే కాగలుగుతా, ఇంకెవరు నన్ను చేయలేరు అని చాలా చాలా స్పష్టంగా చెప్తే ఆయన ఏదో రాసుకున్నాడు. ఆ రోజు ఏదో రాసుకున్నాడో మాకు తెలియదు. కానీ 94 ఎలక్షన్స్ కి ముందు 6-7 నెలల ముందు ఒక 15 మందిని క్యాండిడేట్స్ గా డిక్లేర్ చేస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అందరికి. అది బహుశా మే 17వ తారీఖు 94 మే 17వ తారీఖు నాడు ఎన్టీ రామారావు గారు ఆ రోజున సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తూ 15 మంది కొత్త వాళ్లకు అనౌన్స్ చేసిండు. తెలంగాణలో 5 దేవేందర్ గౌడ్, చంద్రశేఖర్ మినిస్టర్, అంతకుముందు దేవేందర్ గౌడ్ గారు, చంద్రశేఖర్ అంటే కేసీఆర్ కాదు మహబూబ్నగర్ చంద్రశేఖర్, దేవేందర్ గౌడ్ గారు, తర్వాత బాగన్న అని జైరాబాద్, వడ్డేపల్లి లక్ష్మి అని మెట్పల్లి, మనసునాచారి షాయంపేట. ఈ 5 మేడ్చల్ నుంచి దేవేందర్ గౌడ్ గారికి, మహబూబ్నగర్ నుంచి చంద్రశేఖర్ గారికి, జైరాబాద్ గారి నుంచి బాగారెడ్డి గారి మీద, అవును, మెట్టుపల్లి నుండి లక్ష్మి. ఆ రోజు విద్యాసాగర్ రావు గారు బీజేపీ తరఫున గెలిచింది. మధుసూనాచారి షాయంపేట. నా ప్రత్యర్థి అప్పుడు మున్సిపల్ మినిస్టర్ మాదాడి నరసింహారెడ్డి గారు. 5గురిట్లో 4 గెలిచింది. అంటే ఆ రకంగా ఆ మహానుభావుడు నాకు జీవితంలో మొదటిసారి నేను గెలిచినాక మీరు మంత్రి అట్లా కావాలనుకోలేదా? లేదా ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నంత వరకు మాకు జీవితంలో అమ్మా నాన్నల తర్వాత మేము ఆరాధించే వ్యక్తి ఇప్పుడు కూడా. అసలు ఆయనతో కలిసి పని చేయడమే మంత్రి పదవి కన్నా ఎక్కువ. కరెక్ట్. అందుకనే ఇటువంటి రెండో బాగా ఎన్టీఆర్ తో బాగా గుర్తొచ్చేది ఆ మధ్య కలిసి పనిచేసిన వాటిలో. అసలు మామూలు గుర్తులు కావండి, చాలా. 1 కాదు 2 కాదు, కొన్ని వందలు ఉంటాయి. ఒక ఫైనల్ గా ఒకటే మాట, ఒకటే నిమిషం. నాకు ఎన్టీ రామారావు గారు చెప్తే కదా మే 17న టికెట్ ఇచ్చింది. ఇంకొక 15 రోజులైతే నామినేషన్లు అనగా కొందరు మా ప్రాంతానికి సంబంధించి ఒక నాయకుడు, ఆడుండేటువంటి బలమైన కులానికి సంబంధించిన నాయకుడు ఒక 20 మందిని తీసుకొని వచ్చి, మధుసూనాచారి మంచోడు, చదువుకున్నాడు, బాగా పనిచేసిండు, మీరంటే ఆయనకు చాలా ఆరాధనా భావం, కానీ గెలవాడు. నరసింహారెడ్డి గారు మంత్రి, కమ్యూనిటీ పెద్దది, డబ్బులు పెద్దది, పవర్ ఆయన చేతిలో ఉన్నది అంటే ఆయన చెప్పిండు, నేను ఇటువంటి వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసమే పార్టీని పెట్టిన, నువ్వు పనిచేయి, నీకు కూడా అవకాశం ఇస్తా, కానీ ఇప్పుడు నేను మార్చడం, నేను పార్టీని పెట్టడం అనే మూల సూత్రానికి విరుద్ధం, నమ్మినటువంటి వారికి మోసం చేయడం కోసం రాజకీయాలకు రావడం, నేను మార్చను, కానీ ఆయన స్థాయి అవకాశం నీకు కూడా ఇస్తా అని అన్నాడు. అంటే లేదంటే ఆయన ఓడిపోతాడు అని. గెటప్ గెట్ అవుట్, నువ్వు వారికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యి, వారిని మేము గెలిపించి తెచ్చుకుంటాం అని. గ్రేట్ వర్డ్స్. గెటప్ అండ్ గెట్ అవుట్. మీరు వచ్చిండ్రు, చెప్పుకున్నారు, నేను మీకు న్యాయం చేస్తానంటున్నా, వానికి అన్యాయం చేయలేను. రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మీకు ఆ స్థాయికి అవకాశం ఇస్తా అంటున్నా. ఇక అన్నాక కూడా పనిచేసినోడు కాదు, ఆయన గెలవాడు అని నువ్వు అంటే, నీ అటువంటి బలాన్ని చూసి నేను పార్టీ పెట్టలే, ఇటువంటి వాళ్ళని నన్ను నమ్మి ఇటువంటి వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళను నేను అన్యాయం చేయడం నా నా రక్తంలో లేదు. నువ్వు పోయి కాంగ్రెస్, ఆయన అన్నమాట లిటరల్ గా, మీరు పోయి కాంగ్రెస్ కు చెయ్యండి, వాడిని గెలిపించుకొని తెచ్చుకుంటాం. సో రామారావు చనిపోయిన తర్వాత మీరు సైడ్ అయిపోయినట్టున్నారు. అంటే రామారావు గారు ఉన్నప్పుడు ఒక పొరపాటు మాది కూడా జరిగింది. అందరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో పాటు మేము వెళ్ళినాం. అప్పుడు మాకు అవగాహన ఏంటంటే, సరే పెద్ద ఆయనను కొంచెం కంట్రోల్ చేయాలని. ఇంత రాజకీయ పరిణామాలు జరుగుతాయని తెలియదు, కానీ మళ్ళీ 15 రోజులలోనే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే వచ్చినాం, సారీ చెప్పినాం, ఆయనతో ఉన్నాం లాస్ట్ మినిట్ వరకు ఆయనతో. ఎప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి పోలేదు. అలా అన్న టీడీపీలోకి కూడా జాయిన్ అనేకం పోయినా కానీ మళ్ళీ తెలుగుదేశంలోకి చాలా మంది పోయినా నేను మాత్రం. తర్వాత మీరు అసలు కేసీఆర్ అప్పటికి ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు కాదు, తెలంగాణ వస్తుందనే నమ్మకం లేదు, అసలు కేసీఆర్ పార్టీ పెడతాడా పెట్టడా అనే క్లారిటీ కూడా లేదు. పార్టీ పెట్టడం కంటే ముందే తెలంగాణ ఉద్యమం మొదలైన టైంలో మీరు ఆ 6 నెలలు ముందే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా వెళ్ళారు, అదేవిధంగా కేసీఆర్ కు దగ్గరగా వెళ్ళారు.
సో ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? అంటే నిజంగానే అంటే- ఏదో ఒక పెద్ద అంటే ఉద్యమం ఇప్పుడు- అవుతుంది, ఒక రాష్ట్రం వస్తుంది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నాకు పరిచయం ఉంది, ఒకే పార్టీలో ఉన్నాం. అవును, టీడీపీలో ఉన్నారు కదా. వారు స్టేట్ కమిటీలో ఉన్నప్పుడు నేను కూడా స్టేట్ కమిటీలో ఉన్నా. ఉమ్. వారు సీనియర్ ఎమ్మెల్యే మాకన్నా. 85లో వారు ఎమ్మెల్యే అయిండు, 94లోను. తర్వాత కలిసి ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి పరిచయం. ఉమ్. అయితే తను చాలా ఖండితమైన మనిషి. ఎన్టీఆర్ గారి దగ్గరికి అనేక మంది ప్రదక్షిణలు చేసేది, ఉమ్. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు పడితే అప్పుడు దేని పడితే వచ్చేవాడు కాదు. పద్ధతి ఆయన పెద్దాన్ని పిలిస్తేనే వచ్చేవాళ్ళు. వచ్చేటువంటి ఆ గౌరవాన్ని, ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేసి. రెండోది, నేను ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా వినేది. ఉమ్. తెలంగాణ విషయంలో కేసీఆర్ గారికి మంచి అవగాహన ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి ఏదైనా అన్యాయం జరిగితే, ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల్లో పొరపాటు ఉంటే ప్రశ్నిస్తున్నాడు ఇంటర్నల్ గా కూడా అనేది విన్నా. ఉమ్. ఇది జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి కరెంటు ఛార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాడో, నాకు 3 అవసరాలు ఉండేవి. ఒకటి, ఎన్టీఆర్ మీద అభిమానం, ఉమ్. ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద కొంత వ్యతిరేకం. ఉమ్. రెండోది, నేను అప్పటికి 44-45 ఏళ్ళు, నాకు పొలిటికల్ ప్లాట్ఫామ్ కావాలి. మూడోది, తెలంగాణ అంశం ఎత్తుకున్నారు. తెలంగాణ విషయంలో కూడా అంత పెద్ద అది లేకున్నా తెలంగాణ రావాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకని కాబట్టి ఉమ్. అటువంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుంది కావచ్చు అని నేను కేసీఆర్ గారిని కలవడం, ఆయన బహిరంగ లెటర్ రాయడం, నేను కలవడం. ఆ తదనంతరం నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి మేధో మదనాలు అన్నిట్లో కూడా మీరు తెలంగాణ వచ్చే వరకు 90% నేను ప్రత్యక్ష సాక్షిని, పాత్రధారు. తెలంగాణ అయితే తెలంగాణ రావడం అనేది 2014లో వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిని పెట్టడం అనేది 2001లో వచ్చింది. అవును. కానీ మానసికంగా కేసీఆర్ తోని మేము ఒక 6 నెలలు ప్రయాణం చేసే వరకే ఉమ్. మాకు గ్యారెంటీగా తెలంగాణ వస్తుందనేటువంటి నమ్మకం కదండి. పార్టీ పెట్టక ముందే ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు. 2000లోనే ఉమ్. మేము డిబేట్ అంటే మా చర్చలు ఉమ్. నడుస్తున్నటువంటి క్రమంలోనే 3 నెలలు 6 నెలల వరకు ఆయన మైండ్ లో ఉన్నటువంటి బ్లూ ప్రింట్ ను మాకు ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ రకంగా మనం ఎట్లా ముందుకు పోతాం, ఎట్లా ప్రతికూలతలు ఏర్పడతాయి, ఎన్ని కుట్రలు ఉంటాయి, అల్టిమేట్ గా డెమోక్రసీ కాబట్టి ఎట్లొస్తుంది, దేశంలో సంకీర్ణాల కాలం నడుస్తా ఉన్నది, సంకీర్ణాల కాలం అంటే ఒత్తిడికి వాళ్ళు తప్పకుండా తలొగ్గాల్సినటువంటి అనివార్యత ఏర్పడుతుంది అని చెప్పి చాలా సీక్వెన్సెస్, మళ్ళీ మధ్య మధ్యలో వచ్చేటువంటి ఎగ్జాక్ట్ గా అదే అని కాదు కానీ ప్రతికూలతలు ఉంటాయి. ప్రతికూలతలు ఉన్నప్పుడు మనం ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, ఎట్లా ఎదురుదాడి చేయాలి, ఎట్లా మళ్ళీ మూమెంట్ ను సస్టైన్ చేయాలి, ఎట్లా ప్రజలకు విశ్వాసాన్ని కలిగించాలి, ఎట్లా అల్టిమేట్ గా ఎండ్ రిజల్ట్ రావడానికి వీళ్ళే కరెక్ట్, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా రాజకీయ ప్రయోజనం కోసం తెలంగాణ అంటున్నారు తప్ప వాళ్ళ అంతరాత్మలో వాళ్ళ మనసులలో తెలంగాణకు అనుకూలం కాదు అనే దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి అన్ని అనుకున్నాం. దాన్ని అనుకున్న రీతిగా తీసుకుపోవడంలో అప్స్ అయినా డౌన్స్ అయినా వెన్నుపోట్లైనా కుట్రలైనా అన్ని దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలను కదిలించడంలోనైనా, త్యాగాలు చేయడంలోనైనా, పదవులను తృణప్రాయంగా వదలడంలోనైనా. అందుకని డే 1 రోజే కేసీఆర్ గారు అన్నటువంటి తన ఫస్ట్ స్పీచ్ లోనే వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చు అనేటువంటి మాట డే 1 జలదృశ్యంలో మొదటి మీటింగ్ లోనే చెప్పినటువంటి మాట. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, టిఆర్ఎస్ వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అసలు మీ పేరు స్పీకర్ గా వచ్చింది. ఎక్స్పెక్ట్ చేశారా మీరు స్పీకర్ లిస్ట్ లో ఉన్నారని? లేకపోతే అంటే ఎలా జరిగింది? అంటే మీ అందరికీ తెలుసు, ఈ 14 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ గారి మనసెరిగి పనిచేసినటువంటి అనుభవం నాకు. ముందు ఆయన మనసు, రెండవది విషయాల మీద అవగాహన, మూడు, చట్టసభకు నేను ఒకేసారి ఎన్నికైనా 87 నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఈ శాసనసభ, మంత్రి మండలి, చట్టసభ పనిని క్లోజ్ గా చూస్తా ఉన్నా. నేను ఎమ్మెల్యే కాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే న్యాయంతో ఉన్నా అంటే
ఈ శాసనసభను చాలా లోతైన అవగాహన ఉన్నట్టే వస్తుంది. కదా. అవును. కేసీఆర్ గారు ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉండి ఇక్కడ జరుగుతున్నట్టు అంటే శాసనసభ వ్యవహారాల పట్ల అవగాహన, వ్యక్తిగతంగా ఆయన మనసు ఎరగడం, మూడవది విషయాల పట్ల సమాజం తెలంగాణ మూవ్మెంట్ లో చర్చించబడినటువంటి అంశం లేదు. వీటితో పాటు నా దృష్టిలో నేను చదువుకున్నాను కాబట్టి కొంత తెలుగు వస్తుంది, కొంత ఇంగ్లీష్ వస్తుంది, కొంత హిందీ కూడా అర్థం చేసుకుంటా. కాబట్టి వీటితో పాటు కొంచెం స్పీకర్ అన్నప్పుడు లాయల్టీ కూడా ముఖ్యమైంది. ఉమ్. ఇవన్నీ వరిసి నాకు ఆ అవకాశం వచ్చింది. నాకు జనరల్గా ఎవరికైనా కూడా మంత్రి కావాలంటది. సారు అన్నాడు ఏదైనా పర్లేదు, నా ఆప్షన్ నువ్వు స్పీకరు. మొదటి స్పీకర్ హిస్టారికల్ చరిత్రలో ఉంటుంది, మొదటి ముఖ్యమంత్రి, మొదటి స్పీకరు. ఎవరికి ఆ అవకాశం రాదు. మళ్ళీ అన్ని విషయాలలో నువ్వు నాకు చేదోడు వాదుడు ఉంటావు. మీరు ఏ నిర్ణయం తీసినా మీరు నా సర్వీసెస్ దీనివల్ల ప్రభుత్వానికి, పార్టీకి మీకు గౌరవప్రదంగా ఉంటుంది అనుకునే ఏ బాధ్యతకైనా నేను సిద్ధమని. అలా సెకండ్ టైం కూడా మళ్ళీ స్పీకర్ వచ్చింది. అప్పుడు మీరు లేదు స్పీకర్, నేను ఓడిపోయాను కదా, ఆహా, పోచారం కదా. పోచారం వచ్చారు సార్. మీరు ఓడిపోయారు. ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అయితే మీరు ఓడిపోయారు, అవును. అతన్ని మళ్ళీ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇప్పుడు నేను ప్రధానంగా పార్టీ శ్రేయోభిలాషిని, కేసీఆర్ శ్రేయోభిలాషిని. ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పకుండా మంచి జరుగుతుంది అనేటువంటి దాంతో ఏకీభవిస్తా. కాబట్టి అది పెద్దది. నాకు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. మళ్ళీ ఇమీడియట్ గా 24 నేను ఓడిపోయినప్పటికీ నాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది. సార్, మీ ఊర్లో మీ తల్లిదండ్రుల పేరుతో మీరు ఒక హరితవనం ఏర్పాటు చేశారని, దాంట్లో మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఎంతమంది ఉన్నారో అంతమందితో ఒక్కొక్కరి పేరుతో ఒక మొక్క నాటారని విన్నాము. అసలు ఈ కాన్సెప్ట్ మీకు ఎట్లొచ్చింది? ఈ ఆలోచన ఎట్లొచ్చింది జనరల్ గా మామూలుగా? అంటే హరితహారం అనేది భవిష్యత్ తరాలకు మామూలు విషయం కాదు. మాకు గ్రేటా థన్బర్గ్ అమ్మాయి ప్రపంచంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఆ అమ్మాయి అంటున్నటువంటి క్వశ్చన్ చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మా జీవితాలను, భవిష్యత్ తరాలను బతకకుండా చేసే దుర్మార్గం, ఆ హక్కు మీకు ఎవడిచ్చిండు అని ప్రపంచాన్ని ప్రశ్నిస్తాం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత హరితహారాన్ని అత్యంత ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా తీసుకున్నాడు, చేశారు. మరి ప్రభుత్వం ఇంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు భవిష్యత్ తరాలకు ఇది ఒక మంచి బంగారు భవిష్యత్తు అంటే మనకు ఏదో సంపద, బ్యాంక్ బ్యాలెన్స్లు, కార్లు. నేను భూపాలపల్లి నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, స్పీకర్గా పనిచేస్తాను. మా దగ్గర 47-48 డిగ్రీల వేడికి పోతుంది. ఇప్పుడు ఆడ బంగ్లాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయి కొందరు తల్లిదండ్రులు. మరి అది 50 డిగ్రీలకు పోతే వాళ్ళ పిల్లల్ని బంగ్లాలు కాపాడవు, చెట్లే ఈ బ్యాంక్ బ్యాలెన్స్లు కాపాడతాయా, ఈ కార్లు కాపాడతాయా? కాబట్టి వాళ్ళని కాపాడేది పచ్చదనము. అందుకనే దాని నుంచి ఇన్స్పిరేషన్ పొంది ఇది ఎవరి అవసరం కోసం, ఇప్పటికన్నా భవిష్యత్ తరాల అవసరం కోసం కాబట్టి దీన్ని, ఈ ప్రోగ్రామ్ను ఒక బాధ్యతగా, ప్రభుత్వాలు ఇచ్చే పిలుపు కాదు, ప్రతి మనిషి తన బాధ్యతగా స్వీకరించాలి. అందుకనే ఇప్పుడు నేను మా బాధ్యతగా ఎందుకు స్వీకరించానంటే, ఇప్పుడు మాకన్నా పెద్ద తరం వాళ్ళు ఉన్నారు, నా తరం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లోనే 4 తరాలు ఉన్నాయి. నేనున్నా, నా కొడుకున్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఇంకా మా అక్కలు ఉన్నారు. మా అక్కల పిల్లలు నాతోటి. మరి వాళ్ళకి మనవరాళ్ళు వచ్చింది. ఇప్పుడు మా అక్క ఉంది, మా అక్క కొడుకున్నది, వాని బిడ్డ ఉన్నది, ఆమె బిడ్డ ఉన్నది. ఈ 4 తరాలు ఉన్నారు. వీళ్ళందరి పేర్లు రాసి మొక్కలు తెప్పించి వీళ్ళందరికీ వారం రోజుల ముందే ఇంటిమేషన్ ఇచ్చి, ఇప్పుడు ఈ నిమిషానికి మా కుటుంబ సభ్యుల సంఖ్య 123, 124. నేను హరితహారం పెట్టినప్పుడు మా ఇంటి సభ్యుల సంఖ్య 96. ఓకే. ఆ రోజు ఫిజికల్ గా వచ్చిన వాళ్ళు 76. సో వాళ్ళ మొక్కలు నాటిల్లు ఉన్నాయి.
ఇవి బాగున్నాయి. ఇప్పుడు మంచి గ్రీనరీ దాన్ని అంతా అంటే పోతుంటాయి, పోతే మళ్ళీ పెడతాం. ఓకే. ఎక్కడైనా ఒకటి పోతుంది, 100 పెట్టిన కాడ 20 పోతుంది, పోతే మళ్ళీ పెడతాం. సార్, రాజకీయాల్లో మధుసూదనాచారి అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు నేను జీవితంలో నిర్దేశించుకున్నటువంటి మొదటి లక్ష్యం ఎమ్మెల్యే కావడం. రాజ్యాధికారం అనుభవిస్తున్నటువంటి జాబితాలో లేని దాన్ని రాజ్యాధికార జాబితాలో చేర్చాను. ఈ 2 అయినాయి. ఇక జీవితం అంటే మనిషి ఆశాజీవి. నేను నాదైనటువంటి ప్రయత్నం, నాదైనటువంటి సేవ కొనసాగిస్తూనే ఉంటా. ఏ అవకాశం వచ్చినా అది మహాప్రసాదంగా స్వీకరిస్తా. నాకంటూ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను దాటి ఎదిగిన ఇంకా స్పష్టంగా ఇదేదో కావాలనేది లేదు. కానీ అంత మాత్రాన 3 కోరికలు నాకు మహానుభావులు చెప్పిండు. దేవుడు ఇచ్చేవాడు, పిచ్చోరికి కోరికలు ఉండేవి, సన్నాసికి కోరికలు ఉండేవి. మనం ఈ 3 కాదు, దేవుళ్ళం కాదు, ఇచ్చేవాళ్ళం కాదు. కాబట్టి న్యాచురల్ గా కోరికలు ఉంటాయి. అయితే నా కోరిక, నేను అనుకున్న కోరిక, రాజకీయాల్లోకి వచ్చేనాడు నేను నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నా. నా అదృష్టం కలిసి వచ్చి ఎక్కువనే పోయినా. అంత మాత్రాన్ని ఈ ప్రస్థానం ఆగిపోదు. ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది, ఈ సేవ నడుస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో ఏ అవకాశం వచ్చినా అదే మహాప్రసాదం కింద స్వీకరిస్తాం. మీ పిల్లల్ని భవిష్యత్తులో రాజకీయాల్లోకి ఎంటర్ తప్పకుండా వస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు మా కమ్యూనిటీ నుంచి మాకు బాధ కలిగేది ఏంటంటే, ఇప్పుడు దేశానికి 78 సంవత్సరాల తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ విషయానికే వద్దాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో నల్లవాడి సూర్యప్రకాశరావు గారని ఎప్పుడో 50 years 60 years బ్యాక్ అయిందట. నేను ఆ మహానుభావుని పేరు తప్ప ఆ మనిషిని చూడలేదు. విజయవాడలో ఒక ఆయన ఏదో పెట్టినట్టున్నారు, ఉండొచ్చు, ఉండొచ్చు. నాకు వారితో పరిచయం లేదు, వారి పేరు పరిచయం. అయితే తెలంగాణ నుంచి వచ్చిన నేను మొదటి 120 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో మా కమ్యూనిటీ నా లెక్కన, మా ఊళ్ళో 6-7% ఉన్నా అంటున్నాం, నా లెక్కన అయితే 4-5% ఉంది. మాకు 6-7 ప్రజాప్రాతినిధ్యం రావాలి. ఉన్నదే ఒక్కరిని. ఆ స్థాయికి ఎదిగినటువంటి కుటుంబాలు ఒక 4-5 ఉంది. దాంట్లో మాదొకటి. గ్యారెంటీగా రావాలని కోరుకుంటాం. 3 పిల్లల్ని దించుతారా లేకపోతే అందులో ఇష్టం ఉన్నది ఒకరికే ఆవిస్తుంది. థ్యాంక్ యూ అండి, మీ విలువైన సమయాన్ని, అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.